మీ మొబైల్ ఫోన్లో వెంటనే ఛోటా న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నిజం దాగదు, ఛోటా న్యూస్లో వార్త ఆగదు. సూపర్ ఫిగర్ నడుచుకుంటూ వస్తుంది. వెనక నుంచి వచ్చి పట్టుకుంది అనుకో, శ్వాస కూడా ఆడదురా. నల్ల తుమ్మొద్దు ఎదవా. పెళ్ళాన్ని అక్కని కామెంట్ చేసే కరువు ఎదవలు ఎవడన్నా ఉంటారంటే ఏమో అండి, మనుషుల్లో ఎదవలు అంటే నాకు మీ ఇద్దరే గుర్తొస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే మన ఫుడ్కి బెడ్కి తేడాలు వచ్చేస్తాయి. అది కాదండి, నేను ఏదో ఒక బిజినెస్ చేసి అంబానీ అంత గొప్పదాన్ని అవుదాం అనుకుంటున్నాను. సుందరి, ఓ సుందరి, సుందరి టిఫిన్ ఏం చేసావు? ఏం చేయలేదుగా, ఎందుకు? ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముంది? రోజులాగే ఏ దోశ పూరి అవ్వడో నీకు ఇష్టమైనది ఏంటది? ఉప్మా ఏదో చేసేయచ్చు కదా. ఆలోచిస్తుంది ఏం టిఫిన్ చేయాలా అని కాదు, ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలా అని. బిజినెసా? విజయ్ సుందరి, ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నానుగా, ఆ ఆలోచనలు ఎందుకు నీకు? పైగా నిన్ను బాగా చూసుకుంటున్నాను, అందులోనూ నీకు నచ్చినట్టే ఉంటున్నాను. ఇంత ఇంట్లో మహారాణిలా బతక్క బిజినెస్లు అవి ఇవి ఎందుకే? మీ మగ్గుళ్ళున్నారే, మీకంటే ముచ్చు ముంగిసలు చాలా బెటర్. అదేంటి అంత మాట అన్నావు? ఇప్పుడు నేను నిన్నేమన్నానని? ఇంకేమనాలి, తరతరాలుగా మీ మొగ్గుళ్ళు పెళ్ళాలని ఇంట్లో కూర్చోపెట్టి పనికిరాని వాళ్ళలాగా పని మనుషుల్లాగా తయారు చేస్తున్నారు. నేను అన్న దాంట్లో ఇంత అర్థం ఉందా? నానా అర్థాలున్నాయి. అయినా ఆ మాత్రం తెలుసుకోలేకపోవడానికి నేనే నార్మల్ హౌస్ వైఫ్ని కాదు, పతివ్రతల్లోనే 10వ రకం. పాప, పతివ్రత అంటే పతికి అనుగుణంగా ఉండాలి కదా. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవన్నీ పురాణాల యుగంలో, ఇది కలియుగం. ఏ యుగంలోనైనా ఆకు ఆకే, పువ్వు పువ్వేనే. ఈ ఎటకారాలే వద్దు అంటున్నాను. అయినా ఆడదాన్ని ఇలా అలుసుగా చూసే నీలాంటి మగాళ్ళందరికీ ఆడది అబలా కాదు శబలా అని నిరూపిస్తాను. సుందరి, టిఫిన్ అడిగిన పాపానికి తోలుబొమ్మలాట్లు, వీధి నాటకాలు, అవేంటవి త్యాగరాయ సంకీర్తనలు వినిపిస్తున్నావు. ఇంతకు టిఫిన్ ఉందా లేదా? నాకు మనిషికో మాట. చాలు, అర్థమైంది. నేను అట్లా వెళ్ళి పునుగులు తినేసి వస్తా. మంచిది, వచ్చేటప్పుడు 2 ప్లేట్లు పూరీలు, ఎగ్ దోశలు, బోండాలు తీసుకొని రా. ఇవన్నీ ఎందుకే? అపార్ట్మెంట్లో ఏమైనా టిఫిన్ సప్లై చేసే కాంట్రాక్ట్ తీసుకున్నావా? కాదు, నా ఫ్రెండ్ వస్తుంది. అయినా అవన్నీ నీకెందుకు, మూసుకుని వెళ్ళి చెప్పించే. సరే పోతాలే, అట్లా అరవకు. నీ ఆనందమే నా ఆరోగ్యం. ఎక్కడున్నావే? ఇదిగో 10 minutes నీ దగ్గర ఉంటా. బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ రెడీగా ఉందిగా. చెప్పాను, తెస్తారు. చెప్పటం ఏంటి, తేవటం ఏంటి? నువ్వు ప్రిపేర్ చేయడం లేదా? టిఫిన్ చేయడం, కూరలు అన్నాలు వండడం, ఇంట్లో పనులు చేయడం, ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడంతా మారింది. హో, అయితే నీ కృష్ణమూర్తి పని మనిషిని పెట్టాడన్నమాట. కాదు, ఇన్నేళ్ళు నన్నే పని మనిషిలా చూశాడు. ఏంటే ఏదేదో మాట్లాడుతున్నావు? పొద్దున్న ఫోన్లో ఎదసో దాపి టిఫిన్ పెట్టరాక. నువ్వెలానో ఇంటికి వస్తున్నావు కదా, అంతా చెప్తాను, ఉంటా. ఒకసారి లేవరా. ఏంటక్క, బఫే ప్లాన్ చేసావా ఏంటి? ఏమన్నావు? బఫే ప్లాన్ చేసావా ఏంటి అన్న. దానికన్నా ముందు. దానికంటే ముందా? టిఫిన్ పెట్టక్క అన్న. ఏరా, పని పాట ఏం చేయకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా తేరగా అక్కింట్లో ఉంటూ, బావ మీద పడి 3 పూట్ల తింటూ, పందికొక్కులా బలిసి కొట్టుకుంటున్నావు కదరా. నేనేమన్నానక్క? తాళి కట్టిన మొగుడే మూసుకొని పోతే ఆఫ్టర్ ఆల్ తమ్ముడివి. తోక జాడిస్తున్నావేంట్రా? ఆపక్క, అర్థమైంది. ఏమర్థమైందిరా? నీ సొంత తమ్ముడినక్క. నీ మనసులో మాట ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు కూల్గా ఉండు. నువ్వు చల్లగా ఉంటేనే తమ్ముడిగా నేను హ్యాపీగా ఉంటా. ఏంట్రా అలా చూస్తున్నావు? రాత్రిపూట ఆకాశంలో రావాల్సిన చందమామ పట్టపగలు
మన ఇంటికి వచ్చిందేంటా అని. రే ప్లేట్ పగులు. అవసరం లేదక్క, పైగా ఇవి కాస్ట్లీ. వస్తానండి. అతను మీ తమ్ముడు సతీ కదా? అవునే, ఆయన ఏంటి ఇంత లేట్ అయింది? హైదరాబాద్ రోడ్స్ మా ఆటోలో వస్తుంటే ఉయ్యాలు ఊగుతున్నట్టుంది. అది కూడా వెనక్కి ముందుకి కాదు, 360 degreesలో. సరే ముందు ఫ్రెష్ అయ్యి రాపో, టిఫిన్ చేద్దాం. అవును, నాకు కూడా బాగా ఆకలేస్తుంది. వాష్రూమ్ ఎటు? అటు. ఓకే. టిఫిన్ ఏదే? ఇంకా రాలేదే. రాకపోవడం ఏంటే? అవును, ఇందాక ఫోన్లో కూడా ఏదో చెప్తూ కట్ చేసావు. టిఫిన్ తెమ్మని మా ఆయన్ని పంపించాను, తెస్తాడు. కానీ ఇంతకీ నువ్వు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటావు? షూర్గా చెప్పలేను, కానీ ఉన్నన్ని డేస్ మాత్రం నీ దగ్గరే ఉండాలనుకుంటున్నా. నీకు ఓకేనా? పక్కా ఓకే. కాకపోతే ఒక చిన్న ఆబ్లిగేషన్. ఏంటే, కొంపతీసి పేయింగ్ గెస్ట్లో ఫుడ్కి బెడ్కి కూడా పే చేయమంటావా ఏంటి? అది కాదే, నువ్వు MBA చేసావు కదా, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందులో నీ హెల్ప్ కావాలి. వావ్ వావ్, ఏ బిజినెస్? అందులోనే నేను హెల్ప్ చేయాలి. టిఫిన్ తీసుకొని రాలేదా? లేట్ అయింది కదా, టిఫిన్ దొరకలేదు. మీరు తిన్నారా? వచ్చేదారిలో ఒక టిఫిన్ బండి వారి దగ్గర 4 ఇడ్లీ మిగిలిపోతే తినేసి వచ్చేసా. మిమ్మల్ని. హే కృష్ణ, నువ్వే కదా? అవునండి, నేనే కృష్ణ. అండి ఏంట్రా, నేను దివ్యాని గుర్తుపట్టలేదా? గుర్తుకు రావట్లేదు దివ్య. మరి దివ్యాని పేరు పెట్టి పిలుస్తున్నా? నేను దివ్య అని తను ఇప్పుడేగా చెప్పింది. నువ్వు ఉండవే కృష్ణ. నేను చిన్నప్పుడు ఎదురింట్లో ఉండేవాళ్ళం, చిక్కు చిక్కు పుల్ల ఆడుకునే వాళ్ళం, పీచి మిఠాయి కొనుక్కొని సగం సగం తినేవాళ్ళం. దాగుడు మూతలు దండాకోరండి, చెట్టు వెనకలు దాక్కొని పప్పర్మెంట్లు కూడా తినేవాళ్ళం. దివ్య రైట్? సుందరి దివ్య. దివ్య సుందరి మా ఇద్దరి పేర్లు మాకు తెలుసు, మేము క్లాస్మేట్. అవునా? దివ్యానే వస్తుందని చెప్పింటే కొంచెం ముందుకెళ్ళైనా సరే టిఫిన్ తెచ్చేవాడిని కదా. నా ఫ్రెండ్ వస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను. సరే వదిలేవే కృష్ణ, అసలే సెన్సిటివ్. ఇంతకీ ఎలా ఉన్నావు కృష్ణ? నేను బాగానే ఉన్నాను దివ్య, చూస్తుంటే నువ్వు కూడా బాగానే ఉన్నట్టున్నావు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ నోటి దూలే తగ్గించుకుంటే మంచిది. అది నోటి దూల కాదే, కృష్ణకి ముందు నుండి ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు. ఇన్ని సీన్లు చూసాక ఇప్పుడు క్యారెక్టరైజేషన్ దేనికి? నాకు ఆకలేస్తుంది. నాకు కూడా కృష్ణ. అయ్యో అవునా? ఆగు, ఇప్పుడే తీసుకొస్తా. నీ బామ్మది సత్తిగాడు ఉన్నాక నీకు అంత శ్రమ అవసరం లేదు బావా, తెచ్చేసా. నీకు తీసుకురమ్మని చెప్పలేదు కదరా? బావకు చెప్పావు కదా. హా, తెచ్చాడా? లేదు. తెమ్మన్నా తేకుండా వచ్చిన బావని ఏమనకుండా, చెప్పకపోయినా అక్క ఆకలిని కుక్కలా పసిగట్టి తెచ్చిన ఈ తమ్ముడిని అంత మాట అంటావాక? మంచికి రోజులు లేవు. నిజమే కదే, పాపం సత్యమోహం చూడ ఎలా అయిపోయిందో. థ్యాంక్స్ సత్తి. థ్యాంక్ యూ అండి, కనీసం మీరన్నా అర్థం చేసుకున్నారు. అది సరేరా, నీ దగ్గర అసలు డబ్బులే ఉండవు కదా, టిఫిన్స్ ఎలా తెచ్చావు? అంటే రాత్రి ఆకలేసి కిచెన్లోకి వచ్చానక్క, పల్లీల డబ్బాలో పల్లీల కోసం చేయి పెడితే చిల్లర దొరికింది. అయితే డబ్బాలో ఉన్న డబ్బులన్నీ దొబ్బేశావన్నమాట. పోనీలేవే, మన కోసమే కదా టిఫిన్ తెచ్చాడు, పద మనం తిందాం. దివ్య వస్తున్నట్టు నీకు ముందే తెలుసు కదరా. దివ్య ఎవరు బావా? మట్ట గిడిసి వేసాలేసామనుకో మడత పెడతావు. వద్దులే బావా, ఈ వెళ్ళేటప్పుడు వచ్చింది అందుకే తెచ్చా. నాకు అర్థమవుతుందిరా, కరువులో ఉన్న కాకి పద్దినం ముద్ద తగిలినట్టు తగులుకుందాం అనుకుంటున్నావు కదా. ఒరే, తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ రా. అయితే నా ఫ్యామిలీ కూడా కలిపేసుకుంటా. నలిపేసుకుంటా. బావా, నువ్వంటే నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ ఓ పెద్ద ఆయన చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్. కనబడక ఎండమామ కంట ముందు కనిపిస్తుంటే ఇక ఆగేదే లేదు. వీడు తెలుసన్నాడా తెలియకన్నాడా? చూద్దాం ఈ ఎండమావి ఎంత దూరం వెళ్తుందో.